4 బర్గర్ బ్రెడ్స్ తీసుకున్నాను. అయితే దాని లోపల స్టఫింగ్ కోసం ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఆనియన్, టొమాటో, క్యాప్సికమ్, లెట్యూస్ లీవ్స్ 2 రకాలు వేశానండి. బాయ్ చోకీ లీవ్స్ అని చెప్పి నెట్‌లో కొడితే వస్తుంది. అది కంపల్సరీ ఏం కాదు. తీసుకొని ఆ తర్వాత దాంట్లో 1 స్పూన్ సోయా సాస్, చిల్లీ సాస్, షెజ్వాన్ సాస్, 2 స్పూన్స్ మయోనైస్ వేసి అన్నీ కలిపి టమాటా సాస్ 1 స్పూన్ కూడా వేశానండి. వేసిన తర్వాత ఒక పావు కప్పు స్వీట్ కార్న్ అండ్ ఉడికించిన ఆలుగడ్డ ముక్కలు అరకప్పు వేసుకొని అన్నీ కలిపి ఒకసారి మైక్రోవేవ్లో కుక్ చేసుకొని ఒక 2 మినిట్స్ టు 3 మినిట్స్ హై టెంపరేచర్లో ఆ తర్వాత అన్నీ కలిపి మిక్సీ పట్టానండి. గ్రైండ్ చేశాను ఉడికిన తర్వాత. అయితే ఇక్కడ ఆలుగడ్డలు ఉడికించినవి మనం తీసుకుంటున్నాం చూడండి. కార్న్ అండ్ ఆలుగడ్డలు 2 కూడా మైక్రోవేవ్ సేఫ్ బౌల్లో పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికిస్తే ఫాస్ట్గా ఉడుకుతాయండి. ఆ తర్వాత ఈ లీఫీ వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కలిపేసి మిక్సీ మనం గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. ఆ పేస్ట్ని మనం ఈ బర్గర్ బ్రెడ్ మీద నైస్గా అప్లై చేయాలి. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇందులో మింట్ లీవ్స్ ఒక కప్పుడు తీసుకొని అవి గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని మయోనైస్లో కనుక మిక్స్ చేసుకుంటే అది డిప్ లాగా బాగుంటుందండి. తర్వాత షేజ్వాన్ పేస్ట్ని కూడా కొంచెం మయోనైస్లో మిక్స్ చేస్తే అది రెడ్ కలర్ డిప్ లాగా బాగుంటుంది. ఈ 2 కూడా బ్రెడ్కి పైన ఒక రెడ్ కలర్ కింద గ్రీన్ కలర్ మింట్ లీవ్స్ది మయోనైస్ కాంబినేషన్ది అది ఇది 2 రెడ్ కలర్ షేజ్వాన్ పేస్ట్ రెడ్ పేస్ట్ పైన బ్రెడ్కి రాసేసి మధ్యలో మనం స్టఫింగ్ తయారు చేసుకున్నాం కదా, అది జస్ట్ మనము స్పూన్తో కొంచెం మనం అన్నీ మ్యాష్ చేసాం కాబట్టి గమ్మీగా ఉంటుంది అనుకుంటే దానికి కొంచెం కార్న్ఫ్లోర్ లాగా రాసి, లేదు అనుకుంటే అలాగే కూడా మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు బ్రెడ్కి జామ్ లాగా. అప్పుడు అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా టేస్టీ రెసిపీస్ కాబట్టి బ్రెడ్లో స్టఫ్ చేసిన తర్వాత దానిపైన ఒక రా ఆనియన్, ఒక రా కీరా, ఒక రా సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్, లెట్యూస్ లీవ్స్ పెట్టేసుకొని ఒక క్యాబేజ్ లీఫ్ దాన్ని చాలా టేస్టీగా తినొచ్చు. కొంచెం స్పినాచ్ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది హై టెంపరేచర్లో 1 మినిట్ మాత్రమే కుక్ చేయాలండి. 1 మినిట్ దాటి కనుక మీరు బర్గర్ కుక్ చేస్తే అది బాగా హార్డ్ అయిపోతుంది. అయితే మైక్రోవేవ్ సేఫ్ ప్లేట్స్ ఉంటాయి కదా, దాంట్లో ఒకేసారి మనం 3 బర్గర్స్ కూడా వేడి చేసుకోవచ్చు. అది మార్నింగ్ బర్గర్ రెసిపీ అయిపోయిందండి. ఆ తర్వాత అది సింపుల్ తాళి అనమాట. ఈ తాళి రెసిపీలో నేను పాలకూరతో పకోడీ, తర్వాత అరటికాయలు 2 తీసుకొని మైక్రోవేవ్ సేఫ్ బౌల్లో కొంచెం వాటర్ పోసేసి మూత పెట్టి ఉడికించానండి. మాడకుండా 2 మినిట్స్ లోపలే అది ఉడికింది. అయితే మనం హై టెంపరేచర్లో 2 మినిట్స్లో ఉడికిస్తే 2 అరటికాయలు ఫాస్ట్గా ఉడికిపోయినాయండి. వాటిని ఉడికిన తర్వాత నేను సన్నగా కట్ చేసి ప్యాన్ మీద 2 స్పూన్స్ కుకింగ్ ఆయిల్ వేసి అరటికాయ ఫ్రై చేశాను. ఆ తర్వాత ఇవి 4 ఉసిరికాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు, కారం, కొంచెం మెంతిపిండి, ఆవపిండి ఎప్పుడు వేసానంటే ఈ ఉసిరికాయల ముక్కల్ని ఒక 2 చెంచాల నూనెలో ప్యాన్ మీద పెట్టి మూత పెట్టి ఉడికించాలండి. ముందు ఉడికిన ముక్కలకి ఇవన్నీ యాడ్ చేసుకొని ఈ పచ్చడి కాంబినేషన్లో ఒక పావు కప్పు పల్లి నూనె కూడా రాగా వేసేసి ఒక 4-5 నిమ్మకాయలు పిండాలండి. ఇది జస్ట్ మనకు రోటి పచ్చడిలాగా కొంచెం అనమాట. ఒక 1-2 డేస్కి కలుపుకోవాలి. మీకు కనుక లాంగర్ డ్యూరేషన్లో కావాలి అనుకుంటే చింతపండు పేస్ట్ ఖచ్చితంగా ఉడికించింది పోయాలి. సో ఇది 2 డేస్ కోసం నేను పెట్టిన రెసిపీ. ఆ తర్వాత వేడివేడి అన్నంలో చూడండి కొంచెం బీరకాయ కూర, ఒక్క బీరకాయతో లైట్గా నేను పసుపు, ఉప్పు, కారం తప్ప ఏమీ వేయలేదండి. బీరకాయ కూర లైట్గా ఉడికించి చేశాను. ఆ తర్వాత అరటికాయ ఫ్రై, పాలకూర, స్పినాచ్ పాలకూర, ఇంకొకటి ఏంటి సారీ అండి పాలకూర పకోడా, స్పినాచ్ పకోడా. అయితే ఇంకొకటి రెసిపీ ఇటువైపు చూడండి, బెండకాయ ఫ్రై అండి. బెండకాయలో కూడా జస్ట్ పసుపు, ఉప్పు, కారం మాత్రమే వేశాను. అది బెండకాయ ఫ్రై. అట్లా ఈరోజు తాళి ఎంత బాగుందంటే కొద్దిగా పప్పుచారు ఏంటంటే మెయిన్ అండి ఒక విషయము. ఈ పప్పుచారుని నేను ఒక ఉడికించిన ముద్దపప్పు గ్రైండ్ చేసి 1 కప్పు తీసుకున్నానండి. ఆ తర్వాత అందులో నేను అన్ని కూరగాయలు వేశాను. ఈరోజు మామిడికాయల ముక్కలు కూడా వేశాను. క్యారెట్, ఇది సొరకాయ, రాడిష్, టమాటా, ఆనియన్ అన్ని ముక్కలు వేసుకొని మామిడికాయలు కూడా 4 ఉంటే టెంకెలు అవి కూడా వేసానండి పులుపు కోసం. తర్వాత చింతపండు పోసి పులుసు, పసుపు, ఉప్పు. అయితే పచ్చిమిర్చితో మాత్రమే చేశానండి పప్పుచారు. కారం వేసుకోకూడదు. దానికి తాలింపు అక్కర్లేదు, దానికి
మనం ఆయిల్ కూడా యాడ్ చేయక్కర్లేదు. పప్పుకి కూరగాయలు యాడ్ చేసి 4 కప్పుల నుంచి 5 కప్పులు నీళ్లు పోసేసుకొని ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్‌లో మూత లిడ్ గనక క్లోజ్ చేయకుండా మామూలుగా పెట్టాలండి. ప్రెషర్ క్రియేట్ అవ్వకూడదు. అంత పప్పుచారు మనం ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్‌లో పెడితే చాలా హెజార్డ్స్ అవ్వచ్చు. కాబట్టి అలా కాకుండా మూత లాక్ చేయకుండా నేను జస్ట్ మామూలుగానే పప్పుచారు పెట్టాననమాట. అది అలా ఉడికి కరెక్ట్‌గా ఒక 25 మినిట్స్ ఉడికి చాలా టేస్టీగా మారుతుంది. అన్ని కూరగాయలు ఉడికిపోయి దాంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ టేస్ట్ మొత్తం కూడా సాంబార్లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈరోజు నవరాత్రి స్టార్ట్ అని కాదు, జనరల్గా కూడా నాకు లెమన్ రైస్ తినాలనిపించిందండి. పుల్లగా చక్కగా కొంచెం కప్పుడు రైస్కి లెమన్ జ్యూస్ యాడ్ చేసి ఈ యొక్క చిన్న చిన్న బజ్జీలు ఉన్నాయి కదా, వీటిని కార్న్ బజ్జీలు అనమాట. ఈ లెమన్ రైస్ కూడా సన్నగా తరిగిన ఒక అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు అన్నీ వేసి అమ్మవారికి ప్రత్యేకంగా ఇష్టమండి అల్లము పచ్చిమిర్చితో చేసింది. అయితే ఒక రకమైన చెన్నైలో అలా పెడతారనమాట. చూడండి ఇక్కడ పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొద్దిగా పల్లీలు, కొద్దిగా కరివేపాకులు, కొంచెం తాలింపు వేసేసుకొని ఈ విడిగా రైస్ తీసుకొని అందులో పసుపు, ఉప్పు, నిమ్మకాయ రసం కలుపుకొని ఆ తాలింపు అంతా కూడా ఈ అన్నంలో వేసేసాను. తొందరగా అయిపోయింది. 1 మినిట్ రెసిపీ. ఆ తర్వాత ఈ స్వీట్ కార్న్ పకోడా కూడా ఒక కప్పు శనగపిండికి పావు కప్పు స్వీట్ కార్న్ తీసుకొని కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని అల్లం ముక్కలు కొద్దిగా వేసుకొని చిన్న చిన్నగా డ్రాప్లెట్స్ లాగా వేశాను. చాలా బాగుంటుంది. ఎందుకంటే శనగపిండిలో అల్లం కాంబినేషను పచ్చిమిర్చి చాలా చాలా బాగుంటుంది. అయితే 2, 3 పచ్చిమిర్చి కూడా తీసుకొని మిర్చి బజ్జీ కూడా వేశాను. పుల్ల పుల్లగా ఈ పులిహారతో ఆ మిర్చి బజ్జీ, ఈ చిన్న కార్న్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీ కుకింగ్ మెథడ్స్ అనమాట. అయితే ఈరోజు బర్గర్, ఇది లెమన్ రైస్, తర్వాత థాలీ. ఇంకా చూడండి థాలీలో మీరు గమనిస్తే అది 2 రకాల పచ్చళ్ళు. ఒకటి ఉసిరికాయ పచ్చడి, కొత్త ఆవకాయ. అది కూడా 3 మామిడికాయలు తీసుకొని కొంచెం ఇన్స్టెంట్గా పెట్టిన ఆవకాయ అనమాట. తర్వాత పొడి, పుట్నాల పొడి, కూరగాయలు వచ్చి నిన్న నైట్ మిగిలిన ఒక వంకాయ కూర కూడా, స్టఫ్డ్ వంకాయ ఉంటే ఆ వంకాయ, అరటికాయ వేపుడు, బెండకాయ వేపుడు, తర్వాత పప్పుచారు, అన్నం. ఈ రకంగా మనం హోమ్ మేడ్ థాలీ అనేది కొంచెం కొంచెం క్వాంటిటీస్లో చేసుకున్నా కూడా 4, 5 రకాలు చేసుకోవటం వల్ల ఒక కంప్లీట్ మీల్ అవుతుంది. అయితే కొంచెం దీంట్లో లాజిక్ ఏంటంటే, మనం సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్స్ కనుక తెలియకపోతే ఇది చాలా హెక్టిక్ అయిపోతుందండి. చాలా కష్టం అనమాట అన్నీ ఈ రెసిపీస్ చేయడం. కాబట్టి చేసుకోవాలి. అయితే ఇంకొకటి ఏంటంటే, ఈ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలామందికి అసలు సబ్స్క్రిప్షన్ అంటే ఏంటో తెలీదు. మీకు కనుక ఐడియా ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్. నియర్లీ 2,08,000 వ్యూస్ వచ్చాయి. తర్వాత 550 సబ్స్క్రైబర్స్ నియర్ బై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్